ఆ, నాగకుమారి గారు, ఈ అనిశ్చితి ఎంతకాలం పాటు ఉంటుంది? ఈ అనిశ్చితిలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ గురు అతిచారం వల్ల? ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు అతిచారం చెందటం వల్ల ఎన్ని రకాల సమస్యలకు లోనవుతుంది. అన్ని రకాలైన మనకి ఆనందాన్ని, సంతోషాన్ని, గొప్ప గొప్ప వరాలను ఇచ్చేవాడు గురువు. ధనాన్ని ఇస్తాడు, ధనకారకుడు. సంతానాన్ని ఇస్తాడు, సంతానకారకుడు. అన్ని రకాల శుభ కార్యక్రమాలకు కూడా గురువే కారకుడు. ఇక్కడ ఒక చిన్నది ఏంటి అంటే, ఒకప్పుడు ఒక కప్ప మీద శ్రీరామచంద్రుల వారు పొరపాటున తన కోదండం ఉంచారు. కాసేపు అయ్యాక చూస్తే అది విలవిల్లాడుతుంది. రాముల వారు అడిగారంట, అయ్యో నేను పొరపాటున కోదండం నీ మీద పెట్టాను, మరి నువ్వు ఎందుకు చెప్పలేదు, నువ్వు ఇట్లా నలిగిపోతున్నావే అంటే, అప్పుడు ఆ కప్ప అందంట, నాకు ఎవరైనా కష్టం కలిగిస్తే తండ్రి రామచంద్ర అని నీకు చెప్పుకుంటాను, నువ్వే కష్టం కలిగిస్తే నేను ఇంకెవరికి చెప్పుకుంటాను, అందుకే ఓర్చుకుంటున్నాను అని. సో ఆ విధంగా అన్ని ఇచ్చేవాడు గురువు. ఆ గురువు అతిచారంలో ఉండి అన్ని రకాల ఇబ్బందుల్ని కలిగిస్తుంటే ఇంకా మనం ఎవరికి చెప్పుకుంటాము? మళ్ళీ ఆ గురువుకే మొరపెట్టుకోవాలి. సో గురు మౌఢ్యమి ఉంటేనే మనము ఏ రకమైన శుభ కార్యక్రమాలు చేసుకోము. ముహూర్తాలు పెట్టుకోము, వివాహ ముహూర్తాలు కానీ ఏ ముహూర్తం కూడా పెట్టుకోము. ఎందుకంటే మనకి గురువు ఆశీస్సులు కావాలి. సో ఇప్పుడు ఆ గురువు ఆశీస్సులకి మనం దూరం అవుతున్నామన్న సంగతి ఎంత స్పష్టంగా తెలుస్తుంది అంటే, ఆకస్మికంగా రోడ్డు ప్రమాదాలు జరగడం, సంతానాన్ని కోల్పోవడం మనం కళ్ళారా చూస్తున్నాం చాలా మందికి. ఎందుకంటే సంతానకారకుడు గురువు, ఆయన అతిచారంలో ఉన్నాడు. అక్కడ ఇంకా ఏంటి అంటే, కర్కాటకంలో ఆయన వక్రించి ఉన్నాడు. కర్కాటకము ఆయనకి ఉచ్చ రాశి. ఏ గ్రహమైనా కూడా తన ఉచ్చ క్షేత్రంలో వక్రిస్తే తను నీచ రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితాన్ని ఇప్పుడు మనం కళ్ళారా చూస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుకి సంబంధించిన చిన్న చిన్న దానాలు కానీ, అంటే ఏదో కష్టం వచ్చింది అని ఆ రోజే చేసేయటం, అంటే యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ విద్యలు నేర్చుకోవటం, పరీక్షలు వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి మాత్రమే చదువుకోవటం కాకుండా మన జీవితంలో, దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. గురువు ప్రీతి చెందేలా మనకున్న దాన్ని నలుగురితో పంచుకోవడం, బాగా చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళకి కాస్తో కూస్తో చెప్పటం, ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి కానీ చదువు విలువ తెలియచేయటం, కొంచెం వాళ్ళకి సంతకాలు ఇలాంటివి పెట్టడం, అలాంటివన్నా నేర్పించగలగాలి. వాళ్ళకి ఉన్నంతలో ఎవరికైనా ఫీజులు కట్టడం, చదువు చెప్పటం, పుస్తకాలు కొనిపెట్టడం, అలాంటివి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా స్త్రీలైతే ప్రతి గురువారం రోజు పసుపుతో, అంటే నీళ్ళల్లో ఒక చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. పసుపు రంగు వస్త్రాలు గురువారం తప్పనిసరిగా